వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 17A ప్రజా ప్రతినిధులకు సంబంధించి కావచ్చు, అధికారులకు సంబంధించి కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏదైనా ఈ కేసులు పెట్టినప్పుడు దాని నుంచి ఒక రక్షణ కల్పించేలాగా, లేదు అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఏదైతే ఉందో యాక్ట్, దానికి సంబంధించి కావచ్చు ఈ సెక్షన్ ఏర్పాటు చేయడం, ఒక చట్టాన్ని చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది 2018లో వచ్చింది అమల్లోకి, అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అసలు ఈ 17A అనే ఒక సెక్షన్ ఉంది అని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత మాత్రమే ప్రజలందరికీ కూడా దీనికి సంబంధించి తెలిసిందే. అప్పటి వరకు ఉంది అంతే, చట్టం అనేది ఉంది అంతే, లైమ్లైట్లోకి ఎప్పుడు రాలేదు, ఎక్కడ యూజ్ చేసారో కూడా మనకు అంత ఐడియా లేదు. అయితే ఈ 17Aకి సంబంధించి ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అంటే కాంట్రాడిక్టరీ. ఎవరైనా సరే ఈజీగా అడుగుతారు ఏంటంటే, ఏంటి చంద్రబాబు నాయుడు ఒక రూలును ఇంకొకరికి ఇంకో రూలా అని చెప్పి అడుగుతారు. ఒక్కొక్క తీర్పు ఒక్కొక్కలా ఉంటుంది దీని మీద అనేది కూడా చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఏసీబీ కోర్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఈ 17A వర్తించదు అని చెప్పి రిమాండ్ విధించిందో, 53 రోజుల పాటు ఆయన జైల్లో ఉంచిందో ఈ సెక్షన్, అదే ఏసీబీ కోర్టు అచ్చెన్నాయుడు గారికి రిలాక్సేషన్ ఇచ్చింది. ఖచ్చితంగా 17A వర్తిస్తుంది. దీని ప్రకారం కాంపిటెంట్ అథారిటీ అంటే గవర్నర్ గారి అనుమతి తప్పనిసరి. ఛార్జ్షీట్ దాఖలు చేసి ఆయన అరెస్ట్ చేయడానికైనా, రిమాండ్ పంపడానికైనా సరే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అని చెప్పి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక సామాన్యుడిగా నాకు వచ్చేటువంటి అనుమానం, చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అచ్చెన్నాయుడు గారు రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది, మొత్తం అంతా ఆయనే చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో ఆయనే ఉన్నారు, లేదంటే అమరావతికి సంబంధించి ఇతరత్ర ఉన్న వాటిలో ఆయనే ఉన్నారు, ఫైబర్ నెట్ లో ఆయనే ఉన్నారు, మద్యం సంబంధించి ఆయనే ఉన్నారు. ఇలాగా 6 రకాల పైగా కేసులు పెట్టారు. అన్నింటిలో కూడా 17A వర్తించదు అన్నదే ఉంది. సుప్రీంకోర్టులో కూడా భిన్న అభిప్రాయాలనే వచ్చాయి. అనిరుద్ బోస్ గారేమో 17A ఖచ్చితంగా వర్తిస్తుంది అని అంటే, బేలాయం త్రివేది గారేమో ఆవిడ మాత్రం 17A వర్తించదు, దీంట్లో ఖచ్చితంగా వర్తించదు అని చెప్పి ఆవిడ చెప్పారు. సో ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి త్రిసభ్య ధర్మాసనం ముందు పెడతారా, రాజ్యాంగ ధర్మాసనం ముందు పెడతారా, లేదు చంద్రచూడ్ గారి ధర్మాసనం ముందు పెడతారా అనేది తర్వాత తెలుస్తుంది, అది వేరే విషయం. బట్ when it comes to ACB కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారి కేసులో వెంటనే పొద్దు నుంచి వాదోపవాదాలు ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చినటువంటి తీర్పుని, రిమాండ్ విధిస్తున్నావు, దీంట్లో రిమాండ్ పంపిస్తున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పంపించేశారు. కానీ అచ్చెన్నాయుడు గారికి సంబంధించి ఈఎస్ఐ వ్యవహారంలో ఏదైతే ఉందో, ఈఎస్ఐ కేసు ఏదైతే పెట్టి ఆ రోజు ఆయనకు ఆపరేషన్ అయినా సరే దాదాపు 200 మంది పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసుకుని వచ్చారు. ఆ కేసులో ఆయన్ని దాదాపుగా ఎన్ని రోజులు జైల్లో పెట్టారో చూసిన తర్వాత బెయిల్ రావడంతా ఒక ఎత్తు అయితే, ఛార్జ్ షీట్ ని 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాఖలు చేశారు సిఐడి వాళ్ళు. దాఖలు చేసినప్పుడు నో, ఇట్స్ నాట్ పాసిబుల్, మీరు ఖచ్చితంగా కాంపిటెంట్ అథారిటీ సిగ్నేచర్ తీసుకోవాల్సింది, అనుమతి తీసుకోవాల్సింది అంటే గవర్నర్ గారిది. అప్పటి వరకు మేము ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది ఏసీబీ కోర్టు. మరి ఆ రోజు గవర్నర్ గారిని కలవలేదే ఏపీ సిఐడి వాళ్ళు, కలిసి అనుమతి తీసుకోలేదే. అనుమతి తీసుకున్నందుకు గాను మరి వర్తిస్తుందా వర్తించదా అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు, ఏ రకంగా ఇప్పుడు అచ్చెన్నాయుడికి ఇది వర్తించింది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వర్తించలేదు అన్న ప్రశ్ననే చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. అంటే దీంట్లో ఇష్యూ చేయడం కానీ, లేదు ఈ ఛార్జ్ షీట్ ఆర్ ఎఫ్ఐఆర్ దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలు అనేక ఉన్నాయి. త్వరలో దీని మీద ఒక సీనియర్ అడ్వకేట్ తోటి డిబేట్ కూడా ఉంటుంది ఐకాన్లో. సో యాజ్ ఆఫ్ నో ఇదే సామాన్యులకు వచ్చేటువంటి డౌట్. అదర్ దెన్ టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడితే, ఒక చట్టం ఒకరికి వర్తించింది అన్నప్పుడు అదే రంగంలో ఉన్న ఇంకొకరికి ఎందుకు వర్తించదు అన్నటువంటి డౌట్ వస్తుంది. అంటే ఇద్దరికి చెరొక న్యాయం ఉంటుందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. మరి దీనికి మరి ఏసీబీ జడ్జి గారు ఏమన్నా చెప్తారా, లేదు అసలు న్యాయ నిపుణులు పూర్తిగా అసలు దీన్ని సమర్థిస్తారా, ఒక కేసుకి ఒకలాగా ఇంకొక కేసుకి ఇంకొకలా ఉంది అంటే దీన్ని రాజకీయ కక్షగా భావించాలా, అట్ ద సేమ్ టైం న్యాయ వ్యవస్థ మసకబారుతోంది అనుకోవాలా అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీదే కాదు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనల వల్ల కూడా 17A అనే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయంలో ఇచ్చినటువంటి అధికార దుర్వినియోగం జరుగుతోంది, రాజకీయ కక్షలకు మాత్రమే వీళ్ళు ఇలా వాడుతున్నారు అనేది మాత్రం స్పష్టమవుతుంది. సో ఈ 17Aకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అచ్చెన్నాయుడు గారికి సంబంధించి ఒక రూల్, చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలా అన్న దాని మీద చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.